సంతోషం అనేది అంగడిలో దొరికే వస్తువు అయ్యుంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేవారు. ఎవ్వరికీ ఏ బాధ ఉండేది కాదు. కానీ నిజమైన ఆనందం మన అంతరంగంలోనే ఉన్నాదనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాము. మన లోపల ఉన్న ప్రశాంతతని, సంతోషాన్ని అనుభూతి చెందుతూ నిరంతరం ఆనందంగా జీవితాన్ని గడపాలి. ఓం శ్రీ సాయిరామ్. ఒక విలువైన చిన్న కథ చెప్పుకుందాము. వినోద్ ఒక బట్టల షాప్‌లో పనిచేసేవాడు. ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు. వినోద్ పని చూసి యజమాని ఎంతో ఆనందపడేవాడు. వినోద్ తన పని ఎంతో ఆనందంగా, ప్రశాంతమైన మనసుతో చేసుకునేవాడు. పనిలో ఒత్తిడి ఉన్నా లేకపోయినా వినోద్ ఏకాగ్రతతో పని చేసుకునేవాడు. అంతా బాగానే ఉండేది గానీ ఒకరోజు వినోద్ యజమానికి చెప్పా చేయకుండా షాప్‌కి రాడు. వినోద్ ఆ రోజు చెప్పా చేయకుండా షాప్‌కి ఎందుకు రాలేదో యజమానికి అర్థం కాలేదు. ఆ రోజంతా వినోద్ ఎందుకు రాలేదని ఆలోచిస్తూ యజమాని చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. బహుశా నేను అతనికి ఇచ్చే జీతం అతని కష్టానికి తగ్గట్టు లేదేమో, అతనికి డబ్బు అవసరమేమో. కుర్రాడు చాలా మంచోడు, ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నాడు. వచ్చే నెల అతని జీతం పెంచేయాలని నిర్ణయించుకుంటాడు. మర్నాడు యథావిధిగా వినోద్ టైంకి షాప్‌కి వచ్చేస్తాడు. వినోద్‌ని షాప్‌లో చూసి యజమాని ఎంతో ఆనందంతో వినోద్‌ని పిలిచి, "ఇదిగో చూడు బాబు, వచ్చే నెల నుంచి నీ జీతం పెంచేశానని" చెప్తాడు. 1వ తారీఖు రాగానే వినోద్ చేతికి యజమాని పెరిగిన జీతం అందజేస్తాడు. జీతం అందుకొని వినోద్ ఎటువంటి రియాక్షన్ లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడూలాగే నార్మల్‌గానే ఉండి వాడి పని వాడు చేసుకుంటుంటాడు. యజమానికి థాంక్స్ కూడా చెప్పలేదు. ఈ యజమాని మనసులో అనుకుంటాడు, బహుశా పెంచిన జీతం అతనికి సరిపోదేమో, అందుకే ఎటువంటి రియాక్షను లేదు. కానీ వినోద్ ఆ రోజు నుంచి ఇంకా బాగా కష్టపడి ఎంతో ఏకాగ్రతతో పనిచేస్తుంటాడు. ఆ విధంగా కొన్ని నెలల తర్వాత మరలా ఒకరోజు చెప్పా చేయకుండానే షాప్‌కి రావడం మానేస్తాడు. ఈసారి యజమాని కోపగించుకుంటాడు. ఈసారి కూడా ఒక మాట కూడా చెప్పకుండా రావడం మానేసాడేటని అనుకుంటాడు. కుర్రాడు అడగకుండానే నేను జీతం పెంచాను కదా, అయినా ఎందుకిలా చేశాడని విసుక్కుంటాడు. వినోద్ మర్నాడు టైంకి షాప్‌లో ఉంటాడు. కోపంగా ఉన్న యజమాని వినోద్‌ని చూడగానే ఏమంటాడంటే, "నీవు వెళ్లే ముందు ఒక మాట చెప్పాలని నీకు బుద్ధి లేదా?" అని అడుగుతాడు. "అప్పుడు జీతం పెంచినప్పుడు కూడా ఒక్కసారి థాంక్స్ అనే మాట కూడా చెప్పలేదు. నాకు నీ వ్యవహారం నచ్చలేదు. పెరిగిన జీతం కట్ చేసి ముందున్న జీతమే నీకు ఇస్తాను" అని అంటాడు. 1వ తారీఖు రాగానే యజమాని వాడి చేతికి పెరిగిన జీతం కట్ చేసుకొని ముందున్న జీతమే ఇచ్చేస్తాడు. ముందులాగే ఎటువంటి రియాక్షన్ లేకుండా ఆ జీతం తీసుకొని తన పనిలో నిమగ్నమైపోతాడు. జీతం పెరిగినప్పుడు వినోద్ ఆనందంతో గెంతులేయలేదు. అదేవిధంగా ఈరోజు జీతం తగ్గినా దుఃఖించలేదు. ఎప్పుడూలాగే నార్మల్‌గానే ఉన్నాడు. కానీ ఈసారి యజమాని ఉండలేక వినోద్‌ని పిలిచి ఒక మాట అడుగుతాడు. "చూడు బాబు, ఆ రోజు నీకు జీతం పెంచినా నీ మొఖంలో ఎక్కువగా ఆనందం లేదు. ఈ రోజు జీతం తగ్గించినా నీ మొఖంలో నిరాశ లేదు. నీ వ్యవహారం నాకు అర్థమవలేదు." ఇక్కడ యజమానికి వినోద్ చెప్పిన జవాబే ఈ కథకి సారాంశం. "సార్, మొదటిసారి నేనెప్పుడైతే రాలేదో ఆ రోజు నాకు కొడుకు పుట్టాడని చెప్పి నేను ఊరు వెళ్ళాను. తిరిగి వచ్చాక మీరు నా జీతం పెంచారు. అప్పుడు నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాను. భగవంతుడు ఎంతో ప్రేమతో నా బిడ్డ యొక్క వాటాన్ని నాకు అందించాడని అనుకున్నాను. రెండోసారి నేను రాలేని రోజు మా అమ్మగారు చనిపోయారు. ఈసారి మీరు నా జీతం కట్ చేసేశారు. దానికి నేను దుఃఖించలేదు. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నాకు బిడ్డ పుట్టినప్పుడు తన వాటా తను ఏ విధంగా అయితే తెచ్చుకున్నాడో, అమ్మ పోయినప్పుడు తన వాటా తను తీసుకువెళ్ళిపోయిందని దుఃఖించలేదు. భగవంతుడు మనకు ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంతే అందిస్తాడని తెలుసుకున్నాను. అందుకే నేను ఎటువంటి పరిస్థితి అయినా ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ ఆయనకే ధన్యవాదాలు చెప్పుకుంటాను." ఈ మాట విని ఎంతో ఆనందంతో యజమాని కుర్చీలో నుంచి లేచి వినోద్‌ని కౌగిలించుకుంటాడు. ఇలాగే మన జీవితంలో కూడా ఎన్నో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మరెన్నో ఉత్థాన పతనాలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు ఎంతో మంచి కాలం,
కొన్నిసార్లు ఎంతో కష్టకాలం ఎదురవుతుంటాయి. ఈ కథలో వినోద్‌ని మనం చూడగలం. డబ్బు పెరిగినప్పుడు పొంగిపోలేదు, చెడు కాలం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందంటే సుఖదుఖాలు రెండు స్వామి మనకు చెప్పినట్లు అవి పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే. అవి ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా పోతాయి. అందుకే ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. జీవితం ఇచ్చే ఒత్తిడికి మనం ఎప్పుడూ లొంగిపోకూడదు. ఏది జరిగినా అది భగవంతుడు నిర్ణయమే అనుకొని ఆయనకు ప్రతి క్షణం ధన్యవాదాలు చెప్తూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. అప్పుడే జీవితాంతం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలము. మంచి వారికి ఎప్పుడు కూడాను కష్టములు దుఃఖములు వెంటాడుతుంటాయి. ఇది మంచికి కప్పబడినటువంటి యొక్క సహజ చర్య. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు కష్టముల మధ్య లోపలనే ఒక సుఖం మనకు పుట్టుతుంది. చేసే మంచిని పైన విశ్వాసం పెంచుకోవాలి. దైవం యొక్క విశ్వాసం మనం గాఢంగా పెంచుకోవాలి. సుఖ దుఃఖములు రెండు కూడాను జగత్తులో సమానమే. కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీన్ని విడదీయ ఎవ్వని వశము కాదు. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము, కష్టము ఫలించనేని సుఖం పడద్దు. కనుక ప్రతి విషయమునకును సుఖ దుఃఖములు రెండు కూడాను జంటగా వస్తుంటాయి. సుఖ దుఃఖములు రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి. అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత. ప్రేమ స్వరూపులారా, లోకంలో అంతా చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు. వారు నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు. దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖంలో మనకు లభించదు. సుఖమునందు వచ్చినటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది. దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది. కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములు రెండింటినీ కూడాను అందిస్తూ వచ్చాడు. ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. మాకెట్ట స్వామి, ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. పోనీ వరి చేస్తే మన ప్రాబ్లం పోతుంటాయా? పోవటం లేదే. కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం? హ్యాపీగా ఉండు. ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది. అష్టోత్తర శతనామావళిలో ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః అని పూజిస్తాము. దాని అర్థం ఏంటంటే స్వామి సంకల్పం వజ్ర సంకల్పం లాంటిది. ఆయన సంకల్పానికి తిరుగులేదు. స్వామి నోటంట తరచుగా మనం ఒక మాట వింటుంటాము. నేను ఒక మాట అన్నాను అంటే అది జరిగి తీరవలసిందే అని అంటారు స్వామి. స్వామి సంకల్పంలో ప్రకృతి సిద్ధంగా జరగవలసినవి కూడా మారిపోతూ ఉంటాయి. ముంబైకి చెందిన స్వామి భక్తులు భాటియా గారికి 3 కుమార్తెలే. స్వామి దర్శనానికి కుటుంబంతో పుట్టపర్తికి వచ్చిన భాటియాని ఆశీర్వదిస్తూ స్వామి, నీకు 4వసారి మగబిడ్డ పుడతాడని, అది కూడా నేను ముంబై వచ్చిన రోజే పుడతాడని ఆశీర్వదించారు స్వామి. ఇది జరిగిన కొద్ది రోజులకి భాటియా భార్య గర్భం దాల్చింది. 9 నెలలు నిండాక పురుడు వస్తుందని అందరూ భావించారు. కానీ విచిత్రంగా 12 నెలలు పూర్తి అయినా ఇంకా పురుడు రాలేదు. చివరికి 13వ నెల ప్రారంభం రోజు ఆమెకి కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని భాటియా స్వామికి తెలియాలనే ఉద్దేశంతో స్వామి పుట్టపర్తిలో ఉన్నారో లేదో కనుక్కుందామని మంత్రి అయిన ఇతని మిత్రుడు పీకే సావంత్ స్వామి భక్తుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. తీరా ఆయన ఇంటికి వెళ్తే ఆ రోజే స్వామి ముంబై వచ్చారని, స్వామికి స్వాగతం పలకడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారని తెలిసి, నేను ముంబై వచ్చిన రోజునే నీకు కొడుకు పుడతాడని స్వామి అతనికి ఇచ్చిన ఆశీర్వాదం గుర్తొచ్చింది. ఆ మాట గుర్తు తెచ్చుకొని భాటియా మనసులో ఏమనుకున్నాడంటే స్వామి మాట వజ్ర సంకల్పం, స్వామి మాటకి తిరుగులేదు అని ఆనందంతో పులకించిపోయాడు. జై సాయిరాం.